డిఎస్సి మీద మేము డిఎస్సిలో అవకతవకల మీద డిఎస్సిలో కొన్ని లక్షల మంది పిల్లలు అన్యాయం అయిపోతున్న విధానాల మీద నేను ఎక్స్పెషల్లీ ఒక 10 కేసులు వేసుకుంటా. అవును, వేసారు కేసులు మీరు. ఒక్క కేసు కూడా నెంబర్ కానివ్వలేదు, ఒక్క కేసు బెంచ్ మీదకి రాలేదు వెకేషన్ వరకు. నారా లోకేష్ గారు చెప్పింది నాకు గుర్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే కొత్త టీచర్లు, కొత్త డిఎస్సి ఒక్క కేసు బెంచ్ మీదకి రాలేదు, ఒక్క కేసు హీరింగ్ కి రాలా. వెకేషన్ వరకు పర్పస్ఫుల్ గా మరి ఎలా మేనేజ్ చేశారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఒక్క కేసు కూడా నెంబర్ అయిన ఏ ఒక్క కేసు. ఎందుకు అంటే దాంట్లో పక్కా లా ఉంది. కేసు వచ్చింది అంటే ఖచ్చితంగా ది కోర్ట్ ఈస్ బౌండ్ టు పాస్ ఆర్డర్, బికాస్ ఆల్రెడీ కవర్డ్ ఆర్డర్స్ ఇవన్నీ. ట్రైబల్ వెల్ఫేర్ లో ఉన్న 3000 పోస్టులు తీసుకెళ్లి జనరల్ డిఎస్సీలో కలిపారు. కలపడానికి లేదు, ఐటీడీఏ వాళ్ళు మాత్రమే చేయాలి. ఆల్రెడీ ఇంతకు ముందు అది ఇదే కోర్టు చెప్పింది, డైరెక్షన్ ఇచ్చింది అట్లా కలపొద్దు అని. అలాంటి కేసెస్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి నారా లోకేష్ ప్రౌడ్ గా చెప్తున్నాడు, వీళ్ళు లీగల్ గా ఎన్ని కేసులు వేసి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారో వాటన్నిటి మేము సమర్థవంతంగా తిప్పికొట్టాము. సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు డిఎస్సీని ఆపడానికి. మాకేం అవసరం అండి ఆపటానికి? అరే చట్టం ముందు మీరు వేసినటువంటి నోటిఫికేషన్ చట్టం ప్రకారం లేదని మేము వెళ్ళాము, మా వాదన విని కోర్టులో మీ వాదన పసలేదా మేము ఇవ్వమని చెప్పి చెప్పించాలి. అంతేగాని ఫెయిర్ గేమ్ ఆడాలి, కానీ బ్యాక్ డోర్ గేమ్స్ ఏంటంటే. అండ్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటి అంటే జ్యుడిషియరీ ఆల్సో కోఆపరేటెడ్ విత్ ది గవర్నమెంట్. నెంబర్ చేయకుండా, హీరింగ్ వినకుండా, విన్నా కూడా ఏ విధమైనటువంటి ఆర్డర్ పాస్ చేయకుండా కోర్ట్ ఆల్సో, హైకోర్ట్ ఆల్సో ఈజ్ సైలింగ్ విత్ ది గవర్నమెంట్. నష్టపోతుంది ఆ వర్గాలకు సంబంధించిన ప్రజలు కదా, యువకులు కదా, నిరుద్యోగులు కదా. అంటే గవర్నమెంట్ క్లైమ్ ప్రౌడ్లీ ఎస్ మేము డిఎస్సి కేసులను సమర్థవంతంగా ఏ కేసును బెంచ్ మీదకి రాకుండా చేయగలిగామని. హూస్ ఫాల్ట్ ఈస్ దిస్? ఎవరేమనుకుంటారంటే కుర్రాళ్ళు ఈ వ్యవస్థ, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ఈ విధంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేసిందనే ఇంప్రెషన్ వచ్చేసింది అనుకోండి, అల్టిమేట్ గా డెమోక్రసీ విల్ లూజ్ దైర్ హోప్. కాస్త హోప్ ఉంది, పీపుల్ విల్ లూజ్ హోప్ ఆన్ ద సిస్టమ్. మాలాంటి వాళ్ళకి ఎటు పోయింది, కనీసం ప్రజల వల్ల ఉండాలి కదా. సో నేను అనేది ఏంటి అంటే వ్యవస్థల్ని, ఇన్స్టిట్యూషన్స్ ని డిస్ట్రాయ్ చేసి నారా లోకేష్ చరిత్రలో ఒక కిమ్ కంటే దుర్మార్గకరమైనటువంటి వ్యక్తిగా మిగలబోతున్నాడు. అది 2029లో ఎస్టాబ్లిష్ అయ్యి తీరుతుంది. చూద్దాం. ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ లో భాగంగా జడా శ్రావణ్ కుమార్ విల్ ప్లే ప్రామినెంట్ రోల్. పబ్లిక్ కోసం, ప్రజల కోసం ఫైట్ చేయడంలో డెఫినెట్ గా వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఫైట్ చేస్తూనే ఉండాలి. డెఫినెట్గా మీ వాయిస్కి మేము కూడా తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు.